ప్రైజ్ లార్డ్ అందరికీ. మీరందరూ బాగున్నారా అండి? దేవుడి కృప వల్ల మనం అందరం సజీవ లెక్కల్లో ఉన్నాము. మనం ఏమై ఉన్నాము? అది కేవలం దేవుడి కృప వల్ల ఉన్నాం కదండి. మనం ఈరోజు వాక్యంలో దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో వాక్యం ద్వారా తెలుసుకుందాము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మరి 2వ వచనము. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలీల దేశం మీదకు పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయామాను భార్యకు పరిచారం చేయుచుండండి. మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్తామండి. ప్రేమల దేవా, కృపగల ప్రభా, తండ్రి, ఈ వాక్యం ద్వారా నువ్వేం మాట్లాడబోతున్నావు ప్రభా? పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి నాయన లోతైన మర్మము ప్రభా, నాయన మేము బయలుపరచబడ్డానికి సహాయం దయచేయండి. గ్రహించే మనసును మాకు దయచేయండి ప్రభా. నాయన నిత్య జీవము నాయన జీవాహారంతో మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి బలపరిచి నాయన మమ్మల్ని తండ్రి ఆదరించమని త్వరగా రాని నచ్చడానికి క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం మొదటి నుంచి చూసినట్లయితే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయామాను అనునొకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉన్నాను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అందుకు అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరే సిరియా రాజు. అయితే ఆయన దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన పేరే ఏంటంట? నయామాను. ఆ నయామాన్ అంట దేవుడి దృష్టికి మంచివాడిగా కనిపిస్తున్నాడు ఇక్కడ. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండను. ఆయన వల్ల, ఆయన ద్వారా, ఆయనతో దేవుడు ఏం చేశాడంట? ఆ దేశానికే జయం ఇచ్చాడంట. అప్పుడు ఏమైంది? గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందెను. అంతే కదండి. మనం ఇప్పుడు ఒకరి దగ్గర పనిచేస్తున్నాం అనుకో, మన వల్ల విజయం వచ్చినప్పుడు మన యజమాని దృష్టికి మనము గనులం అవుతాం. నెక్స్ట్ ఆయన దృష్టిలో మనకి దయ కలుగుతుంది. అలాగే ఇక్కడ సిరియా రాజు దృష్టిలో ఈ నయామాను చాలా దయ పొందిన వాడిగా ఉన్నాడు, గనుడైన వాడిగా ఉన్నాడు. అయితే అతడంట ఇంకొక వాక్యం కూడా ఆయన కోసం చెప్పబడుతుంది. అదేంటంటే అతడు మహాపరాక్రమశాలి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. అయితే ఆయన చాలా పరాక్రమశాలిగా ఉన్నాడంట నయామాను. ఆ దేశంలో ఆ రాజు దగ్గర గనుడయ్యాడు, దయ పొందాడు, ఇంకా పరాక్రమశాలిగా ఉన్నా సరే ఆయనకు ఒక ప్రాబ్లం ఉంది. ఆయనకు ఒక కుష్ఠరోగం ఉందంట. అయితే అక్కడ ఏమైందంటే ఒకసారి సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేల్ దేశం మీదకు పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయామాను భార్యకు పరిచారం చేయుచుండెను. అయితే ఈ సిరియన్లు అందరూ ఒకసారి యుద్ధానికి ఇజ్రాయేల్ దేశం మీదకి వెళ్ళారు. అయితే అక్కడి నుంచి కొంతమందిని తీసుకొని వచ్చారు. అయితే వారిలోంచి తీసుకొని వచ్చిన వారిలో ఒక చిన్నది ఉంది. తన పేరు బైబిల్ గ్రంథంలో లిఖించబడలేదు, కానీ దాన్ని చిన్నదాన అనే దాన్ని సంబోధించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ చిన్నదాన ఏం చేసిందంటే తన యజమాని దగ్గర పరిచారం చేస్తుందంట. అయితే అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను. అది ఏం చెప్తుందంటే ఆ చిన్నది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర. షోమ్రోనులో అంటే తను వచ్చిన ప్రాంతం అది. ఇజ్రాయెల్ దేశంలో షోమ్రోను అనే ప్రాంతం నుంచి తను వచ్చింది. అయితే తను ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడంట. ఆ ప్రవక్త దగ్గర నా యజమానుడు అంటే ఇప్పుడు నయామాన్ దగ్గర ఉంటుంది. అయితే ఆ నయామాను ఉండడం నాకు ఇష్టం అని చెప్తుంది. ఎందుకు చెప్తుందంటే ఇప్పుడు ఆ ప్రవక్త దగ్గరికి ఈ నయామాను తీసుకుని వెళ్తే నయామానుకున్న కుష్ఠరోగం అంతా పోతుందని ఈ చిన్న బిడ్డ విశ్వసిస్తుంది. ఆ విషయాన్ని చెప్తుంది తన యజమానురాలతో. ఏమని? నా ఏలిన వాడు ఆ ప్రవక్త దగ్గర ఉండడము నాకు ఇష్టము అని చెప్తుంది అనమాట. అయితే నయామాను రాజు వద్దకు పోయి, మరి ఈ సమయం అంతా తక్కువగా ఉంది కాబట్టి ఈ అధ్యాయం అంతా చదివినట్లయితే అక్కడ ఏమవుతుందంటే ఈ నయామాను ఈ విషయం తెలుసుకొని ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు. నయామాను ఏమని? ఇలాగా ఒక దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, తన దగ్గరికి నేను వెళ్తే నా రోగం స్వస్థపరచబడుతుందని ఆయన చెప్పగలడు. ఎందుకంటే గనుడుగా ఉన్నాడు కదా, దయ పొంది ఉన్నాడు కదా, పరాక్రమశాలి అని ఆయన ఒక బిరుదు తెచ్చుకున్నాడు కదా. సో ఆ అధికారంతో రాజు దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్తాడు.
నేను ఇప్పుడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నేను స్వస్థపరచబడతాను అని అనిపిస్తుంది, నేను వెళ్ళొచ్చు అని పర్మిషన్ అడుగుతాడు రాజుని. అప్పుడు రాజు కొన్ని బహుమతులు ఇచ్చి ఆ దేశపు రాజుకి ఉత్తరం రాస్తాడు. రాసి నయామాను మీ దగ్గరకు వస్తున్నాడు, ఇలా ఇలా విషయం అంతా రాస్తాడు. రాసిన తర్వాత నయామాను ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తాడు. ఇంతకీ ఆ ప్రవక్త ఎవరు? ఏలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా చెప్తాడనమాట, ఏమని, అక్కడ నది ఉంది, ఆ నదిలో యోర్దాను నదిలో నువ్వు 7 సార్లు మునిగి స్నానం చేసిరా, అప్పుడు నీ కుష్ఠరోగం మొత్తం పోతుంది, నువ్వు శుద్ధుడు అవుతావు అని చెప్పి ఎలీషా చెప్తాడు. మరి ప్రవక్త చెప్పినట్టు చేయాలి కదా. అయితే నయామాను ఏమనుకుంటాడంటే, ఈ దేశంలో చాలా నదులు ఉన్నాయి కదా, ఈ యోర్దాను నదిలోనే ఎందుకు నేను దిగాలి, నేను దిగనని రౌద్రుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుడు కూడా కొన్ని చేయమని చెప్తాడు. మరి ఎరుకో గోడ చుట్టూ 7 సార్లు తిరగమని చెప్పాడు. ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వాలంటే ఊరకే నిలిచి ఉండి చూడమన్నాడు. మరి గుడ్డివాడు కళ్ళు పొందినప్పుడు ఆయన ఉమ్ము వేసి ఆ మట్టిని కంటికి రాసుకుంటే స్వస్థత వస్తుందని దేవుడు చెప్పాడు. కానీ దేవుడు చెప్పినట్లుగా చేసిన వారు కార్యాలు చూశారు. అయితే ఇక్కడ ఈ నయామాను మంచివాడే, గనుడే, దయ పొందినవాడే, పరాక్రమశాలి అయిన వాడే అయినప్పటికీ కూడా ఆ ప్రవక్త ఏదైతే చెప్పాడో దాన్ని తిరస్కరించాడు. అయితే తిరస్కరించి ఆ పని చేయడానికి ఒప్పుకోడు. అయితే అక్కడ ఉన్న ఒక అతను ఆయన దగ్గరకు వచ్చి, ఆయన ఆ ప్రవక్త గొప్ప కార్యములు చూచినప్పుడు తను ఏం చెప్తే అది చేయొచ్చు కదా అని అడుగుతాడు. అవునులే, అప్పుడు మనసు మార్చుకుంటాడు నయామాను, నిజమే కదా, తను చెప్పింది ఒకసారి చేసి చూద్దాం, నిజంగానే యోర్దాను నదిలో దాటుదాం, తప్పేముంది, ఆ 7 సార్లు మునిగితే నేను స్వస్థత పడతాను కదా అని చెప్పి రియలైజ్ అవుతాడు. అప్పుడు 7 సార్లు ఆ యోర్దాను నదిలో మునగగానే ఆయన పసిపిల్లల వంటి చర్మం గలవాడైనాడంట. హల్లెలూయా. ఆయన అంత గొప్ప కార్యము తన కళ్ళారా చూసి పరిగెత్తుకుంటూ ప్రవక్త దగ్గర ఆయన ఎలీషా దగ్గరికి వెళ్ళి మళ్ళీ సాక్ష్యం చెప్పాడంట, ఈ దేవుడే నిజమైన దేవుడని. హల్లెలూయా. మరి అంతే కదండి, ప్రవక్త చెప్పినట్లుగా మనం చేస్తే దేవుడు గొప్ప కార్యము మన జీవితాల్లో చేస్తాడు. కొన్నిసార్లు ప్రవక్తలు చెప్పే మాటలు కానీ, మన పాస్టర్లు కానీ, మన పై అధికారులు కానీ చెప్పే మాటలు మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, మనం నమ్మలేని వారిగా ఉండొచ్చు. కానీ అవి చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంత కాంటెక్స్లో ఈ ఒక్క స్టోరీలో, ఇది నిజముగా జరిగిన ఈ కథలో ఒక చిన్న దాని పాత్ర గురించి నేను ఎక్కువ చెప్పాలని ఆశపడుచున్నాను. మనం కూడా అంతే, మన జీవితంలో చాలా దేవుడి దగ్గర నుంచి పొందుకుంటాం. దేవుడు మనల్ని చాలా రకాలుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం ఉపవాస ప్రార్థన చేయగానే ఆయన ఆలకిస్తూ ఉంటాడు. మనకు అన్నిటి ప్రార్థన ద్వారా మన పరిస్థితులు మారుస్తాడు. మనం ఆయన దగ్గరికి చెంతకు రాగానే ఆయన మన చెంతకు వస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యెహోవా ఎవరో రుచి చూసి తెలుసుకోనమన్నారు. అలాగే ఈ చిన్నది ఆల్రెడీ తన ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఉండొచ్చింది. ఎలీషా వంటి గొప్ప ప్రవక్త చేసిన పరాక్రమమైన గొప్ప కార్యములు ఆ చిన్న బిడ్డకి తెలుసు. అయితే ఈ చిన్న బిడ్డ చూసి అక్కడితో వదిలేసి వచ్చేసింది కాదు, కానీ ఇక్కడికి వచ్చి కూడా తన ప్రవక్త దగ్గరికి వెళితే తన యజమానుడైన నయామాను స్వస్థత పడతాడని ఎంతో ఆశతో తనకి చెప్పింది. అలాగే కొన్నిసార్లు కొంతమంది ప్రవక్తలుగా ఉంటారు, కొంతమంది మంచివారు ఉంటారు, కొంతమంది పెద్దవారు ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళడం ద్వారా దేవుడు వారి ద్వారా మనకి కార్యాలు చేస్తాడు. కాబట్టి మనము చెప్పేవారిగా ఉండాలి. మనం ఎప్పుడు అనేకులకి క్రీస్తుని వచ్చి పరిచయం చేసేవారిగా ఉండాలి. మరి చిన్నదానా అనంటే ఆ చిన్నదే దేవుడు పరిచర్య చేసినప్పుడు మనము కూడా దేవుడి గురించి చెప్పాలి. మనం కూడా ఆ రాజు వద్దకు వస్తే, ఆ నీతి సూర్యుడి కిందకు వస్తే ఏదైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మనం చెప్పగలగాలి. ఆ చిన్నదాని వల్లే జీవ గ్రంథంలో మన పేరు కూడా ఉండబడాలి, మన పేరు కూడా లిఖించబడాలి. అది దేవుని స్వహస్తాలతో రాయబడిందే ఉండాలి. మరి ఈ బైబిల్ అంతట్లో గనులైన వారు, గొప్పవారు, గొప్ప ప్రవక్తలు, రాజులు, అధికారులు, సైన్యాధిపతులు, దేవదూతలు ఎంత మంది ఉన్నారో వారితో సమానంగా ఈ చిన్నదాని పేరు కూడా, ఆ చిన్న బిడ్డ చేసిన పరిచర్య కూడా లిఖించబడి ఉంది. దేవుడు ఎవ్వరికి అన్యాయస్తుడు కాదు కదండి. దేవుడు ఆ చిన్న బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అందరికీ ఉపకారి, ఆయన మంచి యేసే కదా. అలాంటి దేవుడిని మహిమపరుస్తూ ఈ
చిన్న వాక్యం మనం వినుకుడిలో దేవుడు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, కృప కలిగిన ప్రభా, యేసయ్యా నీ నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రములు ప్రభా. నాయన ఈరోజు ప్రభా నయా మన జీవితాన్ని మా ముందు ఉంచావు ప్రభా. యేసయ్యా చిన్నదాన్ని తండ్రి తన జీవితంలో పంపించి తను ఎలాగైతే తండ్రి నాయన మంచిగా మలుచుకున్నావో ఆ కుష్ఠరోగాన్ని అంతా తీసివేసి ప్రభా నాయన శుద్ధంగా చేసావో ప్రభా, పసివిల్ల వడవలే చేసావో ప్రభా. యేసయ్యా నాయన మాలో ప్రభా నాయన శారీరకమైన కుష్ఠరోగం లేదు కానీ ప్రభా ఆధ్యాత్మిక కుష్ఠరోగము ఉన్నాయి ప్రభా. యేసయ్యా ఈ లోకానుసారమైన అనేకమైన కుష్ఠరోగాలు మాకు ఉన్నప్పటికీ ప్రభా యేసయ్యా యోర్దాను నది వంటి ప్రభా నీ వాక్యంతో సమానమైనటువంటి నీ నాయన జీవజల నదులతో మమ్మల్ని శుద్ధీకరించి ప్రభా నాయన మమ్మల్ని అందరినీ శుద్ధీకరించండి ప్రభా. యేసయ్యానికి వందనాలు ప్రభా, మీకు స్తోత్రములు. నాయన ఈనాడు ఎవ్వరికి లేని ధన్యత నాకు, నా కుటుంబానికి నాయన యేసయ్యా మా అందరికీ ఇచ్చావు ప్రభా. నాయన రక్షణను బట్టి నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు, వందనాలు. నాయన నీ రక్షణ పొందుకున్న మేము అనేకులు పరిచారం చేసేవారుగా, అనేకులు క్రీస్తులు పరిచయం చేసేలాగా ప్రభా ఆ చిన్నదాని వలె మమ్మల్ని మార్చి ప్రభా యేసయ్యా అనేకులు క్రీస్తుని పరిచయం చేసేవారికి మేము ఉండడానికి సహాయం చేయండి. అటు కృపను దయచేయండి, పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. మీరే మా ద్వారా మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా చిన్న బిడ్డ నాయన చేసిన నాయన గొప్ప పరిచారం ద్వారా ప్రభా యేసయ్యా నాయన సైన్యాధిపతిని ప్రభా నయమాను స్వస్థపరిచిన రీతికి మా ద్వారా ప్రభా అనేకులకు చెప్పినప్పుడు అనేకుల జీవితాలు కదిలించబడ్డానికి, అనేకులు మార్చబడ్డానికి, అనేకుల్ని తట్టు తిప్పబడ్డానికి ప్రభా సహాయం చేసి కృప చూపించమని త్వరగా రాని నజరేయుడైన క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.